మాదిగ ప్రజలందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనం దాదాపు 30 సంవత్సరాలుగా ఒక అలుపెరిగని పోరాటం చేయడం జరిగింది. మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనం చేసిన పోరాటం విజయ తీరాలకు చేరింది. మరి ఈ పోరాటం విజయ తీరాలు చేయడానికి ప్రధాన కారకులు గౌరవనీయులు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు. ఎన్నో సమస్యలను అధిగమించి, ఎన్నో ఇబ్బందులను అధిగమించి, ఎన్నో అవమానాలను భరించి, ఎన్నో కష్టాలను అనుభవించి తన శక్తినంతా దారపోసి ఈ ఉద్యమాన్ని 3 దశాబ్దాలుగా ఆరని దీపంలాగా వెలిగించి ఇవాళ ఈ జాతికి ఒక గొప్ప చారిత్రకమైన విజయాన్ని అందించడం జరిగింది. మరి అట్లాంటి మహానీయుడు మన జాతికి విజయాన్ని అందించిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీ నగరం నుండి బయలుదేరి ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు. మరి హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి ఘనస్వాగతం పలకడం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి మాదిగ బిడ్డలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంఆర్పీఎస్ పిలుపునిస్తుంది. గ్రామాల నుండి వచ్చే క్రమంలో మన జాతి సాంస్కృతిక ఆయుధమైన డప్పులను వెంటబెట్టుకొని రండి. మన డప్పు చప్పులతో హైదరాబాద్ నగరం దద్దరిల్లిపోవాలి. హైదరాబాద్ గడ్డ మీద ఇప్పటి వరకు ఏ జాతి ఏ నాయకుడికి స్వాగతం పలకనంత గొప్పగా మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి స్వాగతం పలికిందని నిరూపించుకోవాల్సిన సమయం సందర్భం ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఎవరికి వారు గ్రామాల్లో వాహనాలు ఏర్పాటు చేసుకొని డప్పులు వెంటబట్టుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్ కు ఉప్పెనలా తరలి రావాలని ఎంఆర్పీఎస్ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నది. ఈ ర్యాలీ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉదయం 10 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడి నుండి మన ర్యాలీ ప్రదర్శన ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్ వద్దకు, క్లాక్ టవర్ దగ్గర నుండి ప్యాట్నీ సెంటర్ వరకు, ప్యాట్నీ సెంటర్ నుండి బైబిల్ హౌస్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటది. ట్యాంక్ బండ్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ఈ ర్యాలీ చేరుకుంటుంది. అక్కడ చేరుకున్న సందర్భంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుండి ర్యాలీ తిరిగి కొనసాగుతూ బషీర్బాగ్ రోడ్ లో ముందుకు సాగుతూ బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్దకు ఈ ర్యాలీ చేరుకుంటుంది. బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి మందకృష్ణ మాదిగ గారు పూలమాలలు వేస్తారు. వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడే ప్రజలందరినీ ఉద్దేశించి మందకృష్ణ మాదిగ గారు ప్రసంగం కొనసాగిస్తారు. తిరిగి అక్కడి నుండి కృష్ణ మాదిగ గారు బయలుదేరి తన అంబర్పేటలో ఉన్నటువంటి తన స్వగృహానికి చేరుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం ర్యాలీ సంబంధించినటువంటి షెడ్యూల్ మ్యాప్. కాబట్టి ఈ ర్యాలీ ఉదయం 10 గంటలకే ప్రారంభం అవుతుంది. కాబట్టి మన అధినేత మందకృష్ణ మాదిగ గారు 10 గంటలకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి పూలమాలలతో మందకృష్ణ మాదిగ గారికి ఉదయం 10 గంటలకే ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా హైదరాబాద్ నగరంలో మనం భారీ ప్రదర్శన నిర్వహిద్దామని చెప్పేసి తెలియజేస్తూ అందుకోసం స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మాదిగ ప్రజలందరికీ ఎంఆర్పీఎస్ పిలుపునిస్తుంది. అట్లాగే ఈ 30 సంవత్సరాల ఉద్యమానికి ఎవరైతే అండగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకుల ప్రజాస్వామికవాదులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎంఆర్పీఎస్ ఆహ్వానిస్తుంది. ఈ 30 సంవత్సరాల పోరాటం విజయ తీరాలకు చేరడంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పాత్ర, అన్ని వర్గాల సహాయ సహకారాలు, అన్ని వర్గాల అండదండలు ఉన్నాయి. కాబట్టి మీకు యావత్ ఎంఆర్పీఎస్ ఉద్యమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమం విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ ర్యాలీలో కూడా మీరందరూ తప్పనిసరిగా భాగస్వాములై ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని, అందుకోసం మీరు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఎంఆర్పీఎస్ తరఫున ఆహ్వానిస్తున్నాం.